తెలిసింది కాబట్టి ఇక నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇచ్చినటువంటి మాట తప్పిది ఏం జరుగుతుందో నీ కథ ద్వారా నిదర్శనంగా ఈ కులం ఆ కులం అనే భేదం లేకుండా మహారాజు మొదలుకొని గొల్లవాడి వరకు అందరికీ ఆడిన మాట నిలబెట్టుకున్న వాడికి మంచి ఫలితాన్ని, ఆడిన మాట తప్పినటువంటి వాడికి తక్షణమే ఒక శిక్షణను విధించావు కాబట్టి మాకు మనస్సులో భక్తితో పాటు భయం కూడా ఉంది స్వామి. అందుకని ఖచ్చితంగా మేము సత్యాన్ని వ్రతంగా పాటిస్తాం అని ఈరోజు మనం ప్రమాణం చేయగలిగినట్టయితే సత్యనారాయణ వ్రతం, సత్యం ఎక్కడ ఉంటుందో నారాయణుడు అక్కడే ఉంటాడు, నారాయణుడు ఎక్కడ ఉంటుందో సత్యం అక్కడే ఉంటుంది. అంచేత మనందరి చేత ఆ సత్యవాక్యానికి కట్టుబడేలా ఉండేలా చేయడం కోసం స్వామి ఇక్కడికి ప్రత్యేకించి వేయించేశాడు. ఈ కథలో ప్రత్యేకతది. ఈ కథలో 5 అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా ఎక్కడైనా మనం ఇళ్లలో వ్రతం చేస్తే పెళ్లి తర్వాత, ఉపనయనం తర్వాత, శుభకార్యాలకి ముందు వెనక కాస్త చేస్తూ ఉంటాం. దృష్టి దేని మీద ఉంటుంది అంటే 5 అధ్యాయాలు కాబట్టి 5 కొబ్బరికాయలు పెడతారు అక్కడ. ప్రథమాధ్యాయ స్వాంప్త కొబ్బరికాయ కొట్టండి, ద్వితీయాధ్యాయ స్వాంప్త కొబ్బరికాయ కొట్టండి అనగానే మనం కొబ్బరికాయలు కేసి చూస్తూ ఉంటాం. ఎవరన్నా పక్క వాళ్ళు ఎవరన్నా ఆడవాళ్ళని పిల్లి ఇంకెంతసేపు ఉంది అండి ఇంకొకటేనే కొబ్బరికాయ అంటాం మనం. అంటే కొబ్బరికాయ అయిపోతే వ్రతం అయిపోయినట్టే. శుభ్రంగా లోపలికి వెళ్ళచ్చు, భోజనాలు చేసేసి కొబ్బరికాయ ముక్కలు కొట్టుకుని పచ్చలు చేసేసుకోవచ్చు. మన దృష్టి అలాగే ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. వ్రతం అయింది అంటే, కథ అయింది అంటే కొబ్బరికాయలు ఇవ్వడం ముఖ్యం కాదు. నువ్వు కావాలంటే 5-6 కొబ్బరికాయలు ఓసారి కొట్టేసుకోవచ్చు, నేను ఎవరొద్దన్నారు. కానీ కథ పూర్తిగా శ్రద్ధగా వినడం, కథలో ఉండే విశేషాలన్నీ కూడా విశ్వసించడం సంపూర్తిగాను, దానికి మనం కట్టుబడి ఉండడం కథ యొక్క తాత్పర్యం. ఎందుకంటే ఈ కథ సామాన్యమైన కథ కాదు, సామాన్యుడికి చెప్పినటువంటి కథ కాదు. ఇది మాన్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా నారదునికి చెప్పినటువంటి కథ. ఏకదా నైమిసారణ్యే ఋషయస్సునకాదయః పప్రచ్ఛురాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు. భారతదేశంలో ఉండేటువంటి అనేక పుణ్య ప్రాంతాలలో, పుణ్యక్షేత్రాలలో నైమిషారణ్యం ఒక్కటి. ప్రత్యేకించి ఫలానా దేవుడి యొక్క ఆస్థానమని కాకుండా అందరూ దేవతలకి నిలయమే ఒక అరణ్యమే మహత్తరమైన పుణ్యక్షేత్రం కాగలిగింది. అందుకే యాత్రలు చేసేవాళ్ళు ప్రత్యేకంగా జీవితంలో ఒక్కసారైనా నైమిషారణ్యాన్ని చూడాలి అనుకుంటారు. అటువంటి నైమిషారణ్యంలో ఓసారి శౌనకాది మహర్షులంతా కూడా సమావేశం అయ్యారట. అక్కడికి రకరకాల పురాణాలు, కథలు చెబుతారు. మహర్షయ శౌనకాదయః, శౌనకుడు మొదలైనటువంటి మహర్షులు అందరూ కూడా సూతునికి నమస్కారం చేసి పప్రచ్ఛురాగతం సర్వే, ఆయన అడిగి ఒక్క విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కలియుగంలో మానవులకు చాలా ఉపకారం కావాలి. ఎందుకంటే కృతయుగం లక్షణాలు వేరు, త్రేతాయుగం లక్షణాలు వేరు, ద్వాపర యుగం లక్షణాలు వేరు. మనం మహానుభావులం పుట్టాం కాబట్టి కలియుగం యొక్క లక్షణాలు వేరు. కృతయుగంలో ఖచ్చితంగా తపస్సు చేస్తే తప్ప ముక్తి లేదు. ఏదో వ్రతం చేసేద్దాం, నామస్మరణ చేసేద్దాం, భజన చేసేద్దాం, ఓ గుడి కట్టేద్దాం అంటే కృతయుగంలో ఒప్పుకోరు. ఖచ్చితంగా ఆత్మజ్ఞానం కోసం తపస్సు చేయవలసిందే. అది కూడా ఒంటికాల మీద నిలబడి చేయవలసిందే, 100 ఏళ్లు చేయవలసిందే. అందులో మొహమాటం వెళ్ళ. రెండవ త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల తప్ప విముక్తి లేదు. అందుకే రామచంద్రమూర్తి యొక్క కాలంలో అనేక రకాల కృతువులు, పుత్రకామేష్టి యాగాలు, అనేక రకాల యాగాలు జరుగుతూ ఉంటాయి. ఆ యుగంలో యాగానికి ప్రాధాన్యం ఎక్కువ. అలాగే ద్వాపర యుగంలో కౌరవ పాండవులు జీవించినటువంటి కాలంలో దాన ధర్మాలకి ప్రాధాన్యం ఎక్కువ. దాన ధర్మాలు బాగా చేస్తే తప్ప ఉన్న ఆస్తులన్నీ త్యాగభావంతో కరిగించేసుకుని చివరికి మిగిలేదు నేను ఒక్కడనే, పట్టుకెళ్లేది ఏమీ లేదు. కర్మానుగో గచ్చతి జీవయేకః అని తెలుసుకుంటే తప్ప ముక్తి లేదు. కానీ ఈ కలియుగంలో మనం అదృష్టవంతులం, కలియుగంలో పుట్టామని బాధపడక్కల. ఏమీ చెయ్యకపోయినా కూడా అతి సులభమైన ఉపాయాల వల్ల మనకి ముక్తి అనుగ్రహించారు. ఎందుకయ్యా మన మీద జాలి ఏమిటంటే మనం అంతకంటే ఏం చేయలేమని. తపస్సు చేయమంటే మన వల్ల కాదు, ఏదైనా చదవమంటే మన వల్ల కాదు, ఉపవాసం ఉండమంటే ఎప్పుడు తెలియచ్చండి అని అడుగుతూ ఉంటాం మనం. సాయంత్రం వరకు ఉండాలంటే 4 అయితే సాయంత్రం అయినట్టే కదా అని అన్ని వాపక్షాలు, ధర్మశాస్త్రాలు మనమే మార్చేస్తూ ఉంటాం. మనకు అంత బలహీనులో మనకు దేవుడికి బాగా తెలుసును కాబట్టి భాగవతంలో వ్యాస మహర్షి చెబుతాడు ఒక మాట, మందాశ్చ అల్పప్రజ్ఞాశ్చ అని. భాగవత కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే ఒక్క శ్లోకం కూడా నోటితో చదవలేరు, ఒక పద్యం కూడా అప్పగించలేరు, ఒక్క మాట కూడా చెప్పలేరు. అన్నిటికీ పుస్తకాలు పెట్టుకుని తాపత్రయం పడవలసిందేనయ్యా. రాను పొట్టివాళ్ళ కింద కూడా అయిపోతారు మనుషులు. అన్ని రకాల రోగాలు వాళ్ళకే ఉంటాయి. 25 ఏళ్ల వాడికి గుండెపోటు, 30 ఏళ్ల వాడికి రక్తపోటు, అన్నీ ఖాయమేనాయన. అందుకని ఇలాంటి మానవులు పుడతారు కాబట్టి మరి వీళ్ళు కూడా తరించాలంటే ఏం చేయాలంటే కాస్త సులభమైనటువంటి మార్గాలు ఉండాలి వ్రతాలు పూజల్లో కూడా. అందుకని మనందరి తరఫునే శౌనకాది మహర్షులు సూతుడిని అడిగారట, వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్ఛామక కథయస్వ మఖామునే అన్నట్టు. ఏ వ్రతం చేస్తే
తపస్సు లాంటి ఏ వ్రతం చేస్తే తపస్సుతో సమానం అవుతుందయ్యా. కలియుగంలో మానవులు తపస్సు చేయాలంటే కష్టం. కాస్త ఎండ ముదిరింది అనగానే ఏసీ వేసేసుకుంటాం మనం హాయిగా. ఆ ఏసీ వేసుకుని కూడా జపం చేయించుట అనే ధర్మశాస్త్రాలు కూడా చెప్పేస్తారు, అనుమానం వెళ్ళి. ఎందుకంటే మనకి తగినట్టే. అందుకని ఇలాంటి వాళ్ళందరూ పుడతారు కాబట్టి, తపస్సులు చేయలేరు కాబట్టి, ఏ వ్రతం చేస్తే తపస్సుతో సమానం అవుతుంది. ప్రాప్యతే వాంఛితం ఫలం. పైగా ఏదైనా సాధారణంగా మనం వ్రతం చేసినా పూజ చేసినా మహత్తరమైన ఫలితాలన్నీ మనకి రావాలి అంటే ఏం అడగకూడదండి భగవంతుడు. మీకు పురోహితులు చెబుతారు, వారు ధర్మంగా వారు మీ మనస్సులో ఉండే కోరిక తెలుసుకుని ఆ పండు అక్కడ పెట్టండి అంటారు. తర్వాత ఆ పండు తినండి అంటారు. తింటే ఆ కోరిక తీరుతుంది. మరి రేపు ఇంకో కోరిక వస్తుంది, ఇంకో పండు పెడతావా, ఇంకోసారి వ్రతం చేస్తావా, ఇంకోసారి ఇంత కృతం ఇక్కడ జరిపిస్తారా, సాధ్యమయ్యేదేనా? అందుకని ధర్మశాస్త్రంలో ఏం చెబుతారు, తత్వశాస్త్రంలో చివరికంటే ఆ పండు అక్కడ పెట్టడం నాకేమీ కోరికలు లేవు, అదే కోరిక అని అక్కడ పండు అక్కడ పెడితే స్వామివారు చాలా జాలి కలిగిన వాడు, వీడు ఏం కోరలేదు కాబట్టి అన్నీ చెయ్యాలి రా అనుకుంటాడు. బిడ్డ ఏదైనా తల్లిని అడిగాడు అనుకో, అది ఒక్కటే ఇస్తుంది, మళ్ళీ ఒక గంట సేపు మాట్లాడదు కదా అని. ఏం అడగకుండా అమ్మ నీ దగ్గరే ఉంటానే అంటే అనేక రకాలు చేసి పడుతుంది, వీడు నా దగ్గరే ఉన్నాడని. భగవంతుడు తల్లి ప్రేమ అంతసేపు. అందుకని ఒక కోరిక కోరామంటే ఆయన చాలా తెలివైన వాడు. మనకేంత తెలివి ఉంటే మన పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉంటుందండి. ఆ కోరిక ఒక్కటి తీరుస్తాడు, నీ పాటలు నువ్వు పడరా అబ్బాయి అంటాడు. ఏ కోరిక కోరకుండా నా జీవితాన్ని నీకు అర్పించానయ్యా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం సత్యదేవ అంటే ఖచ్చితంగా పాలల్లోనే ముంచుతాడు. అప్పుడప్పుడు మనమే పాలతో మునిగిపోయి జిడ్డు అంటాం కాబట్టి 10 సార్లు ఒకసారి నీళ్లలో కూడా ముంచుతాడు. ఇది పంచామృత స్నానాలను చేయిస్తారు, చివరిలో నీళ్లతో స్నానం చేయిస్తారు. ఎందుకని ఈ పోసిన పాలు పెరుగు అన్నీ వదలాలిగా. అందుకని సరిగ్గా నీళ్ళల్లో మునగడం కూడా అవసరం. అస్తమానం పాలల్లో మునుగుదాం అనుకోకుండా జిడ్డు పట్టేస్తుంది, చీమలు పడతాయి. అందుకని 4 సార్లు పాలల్లో మునిగాక ఎంత అందంగా ఉన్నా ఎంత ఆస్వాదనీయమైనా ఓసారి నీళ్లలో మునగాలి లెక్క. అందుకని భగవంతుడు అప్పుడప్పుడు 4 సుఖాలు ఇచ్చి ఓ కష్టం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గుర్తు రావాలి కదా అప్పుడప్పుడు. అందుకని కష్టాలు వీటికి భయపడిపోకూడదు. కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి, వస్తే ఓసారే 4 వస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. అందుకని కష్టాలు కూడా అంతే. భార్యకు అనారోగ్యం, భర్తకు ఉద్యోగం పోవడం, పిల్లాడికేమో ఫీజులు కట్టాల్సి రావడం, టెక్నో స్కూలు 80,000 ఇవన్నీ ఒక్కసారే వచ్చేస్తాయి మీదికి. అందుకని కంగారు పడిపోతాం. కానీ కంగారు పడక్కల్లా. ఆర్టీసీ బస్సులు స్టాండ్లోకి ఒకేసారి 4 వచ్చినా 5 నిమిషాల తేడాలో మొత్తం వెళ్ళిపోతాయి. అసలు బస్టాండ్లోకి వచ్చేది వెళ్ళడానికే, రాని బస్సు డిపోలో ఉంటుంది, బస్టాండ్లోకి రాదు. బస్టాండ్లోకి వచ్చింది అంటే 5 నిమిషాలకు 10 నిమిషాలకు అది వెళ్ళిపోతుంది. మన కష్టాలు కూడా అంతే, వెళ్ళిపోవడం కోసమే వస్తాయి, అవి ఉండడానికి రావు. ఆ ఉన్న కాసేపు మనం సత్యదేవుణ్ణి మనస్సులో స్మరించుకుని ప్రశాంతంగా ఉండగలిగితే అది ప్రశాంతంగానే వెళ్ళిపోతుంది. వీడేం లొంగేటట్లేడు రా. మనం ఏదో దానికి హడావుడు చేసామనుకో, మనకు గుండెపోటో రక్తపోటో తెచ్చి పెడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తాం, 10 లక్షలు అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తావు వ్రతం? అందుకని వ్రతంలో ముఖ్యంగా ఏం చెబుతున్నారు అంటే అతి సూక్ష్మమైన ఉపాయం. వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం. ఎంతగా తత్వాన్ని బోధించినా, ఎంతగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధించినా కలియుగంలో మానవులు కోరికలతోనే ఉంటారు కాబట్టి మరి వాళ్ళు అనుకున్న కోరిక తీరాలి. ప్రాప్యతే వాంఛితం ఫలం. మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, అమ్మాయికి ఉద్యోగం రావడం దేనికినైనా మహర్షిని మామూలు వాడిని ఒక రకంగా నా దృష్టిలో నేను, మీ దృష్టిలో ఎంత గొప్పవాడినైనా. అందుకని ఏ నారాయణమూర్తిని ఉద్దేశించి మీరు అడుగుతున్నారో ఈ ప్రశ్న ఆయనే స్వయంగా చెప్పాడయ్యా. ఒక్కసారి ఆ మాటలే చెబుతాను నేను, అవి ఉటంకిస్తే సరిపోయింది కదా, మళ్ళీ నా మాటలు దేనికి అని ఆయన నారదేనైవ సంపృష్ట. ఒక్కసారి భగవంతుడితో సమానుడైనటువంటి నారదుడు దేవర్షి 3 లోకాల్లోనూ కూడా సంచరిస్తూ ఉన్నట్ట. ఆయనకి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినట్టుగా ఫ్రీ టికెట్ ఇచ్చేశారు. మొత్తం అంతా తిరగవయ్యా, ఏ రైల్లో కానీ బస్సులో కానీ విమానంలో కానీ నిన్నెవరు ఏమీ అడగరు. ఎందుకంటే ఈ సమాచారం అంతా మొత్తం పట్టుకెళ్ళి ఆయనకి చెప్పాలి నారదుడికి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా, మరి వార్తలు తెలిసే అవకాశం లేదు. అందుకని ఉన్న ఒకే ఒక మీడియా నారదా మీడియా కార్పొరేషన్ ఒకటే ఉంది ఆ రోజుల్లో. అందుకని ఆయన పెడుతూ ఉంటాడు, వైకుంఠానికి 6 నెలలకు ఒకసారి పెడుతూ ఉంటాడు. అక్కడ ఇలా ఉన్నారు, ఇక్కడ అలా ఉన్నారు, ఇక్కడ వార్తలని అక్కడ చెబుతూ ఉంటాడు. దాన్ని బట్టి స్వామివారు మత్స్యావతారం ఎత్తాలా, కూర్మావతారం ఎత్తాలా, లేదా అన్నవరం సత్యనారాయణ స్వామిగా ఆవిర్భవించాలా అని నిర్ణయించుకుని ఆవిర్భవించి అవతారం ఎత్తుతూ ఉంటారు. అందుకని ఇలా 3 లోకాలు తిరుగుతున్నటువంటి నారద మహర్షి ఒక్కసారి కమలాపతికి వైకుంఠానికి వెళ్ళి భగవంతుని ప్రార్థించాట. నారదేనైవ సంపృష్టక. నారదుడు అడిగాడు, స్వామి కలియుగంలో అంతా సంచరించి వచ్చాను నేను, మానవులందరినీ చూసి వచ్చానయ్యా అంటే ఎలా ఉన్నారయ్యా భక్తులందరూ అని అడిగాట. ఏం చెబుతామండి, ఎన్ని కోరికలున్నా ఇంకా కోరుతూనే ఉన్నారండి, ఎన్ని తీరినా ఇంకా అడుగుతూనే ఉన్నారండి, ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారండి. ఈ దేశంలో అవకాశం లేకపోతే సృష్టి బ్యాంకుల్లో కూడా దాచేస్తున్నారండి పట్టుకెళ్ళి. ఇలా ఉన్నారు మానవులు, దుఃఖాల పాలవుతున్నారు, ప్రజల నోళ్లు కొట్టేస్తున్నారు, సామాన్య
సామాన్య మానవుల్ని బాధపడుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. వ్యాపారాలు ముఖ్యంగా అందరూ వ్యాపారంలోకి దిగారు. పూర్వం వైశ్యులొక్కనే వ్యాపారం చేసేవారు, అప్పుడు ధర్మంగా ఉండేది. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వ్యాపారాలే చేస్తున్నారు మొత్తం అంతా కూడా. అందుకే వ్యాపారం కూడా భ్రష్టు పెట్టేసిందండి, బాగానే ధర్మం లేకుండా పోయింది. 100కి 10 రూపాయల లాభం లేదు, 100కి 100 రూపాయలు, 100కి 1000 రూపాయలు కూడా లాభం వేసేసుకుంటున్నారండి. అందువల్ల అనుకోకుండా రోగగ్రస్తులు అవుతున్నారు, వాళ్ళకి తెలియడం లేదు. కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఎవరు రెండో పూట భోజనం చేయడం లేదు. రాత్రిపూట అందరూ చపాతీలే, అది కూడా 2 కాదు 1, అది కూడా నూనె వేయకూడదు, నెయ్యి వేయకూడదు, పచ్చడి వేయకూడదు. పచ్చడి వేస్తే రక్తపోటు, నూనె వేస్తే షుగర్ వస్తుంది. అందుకని అన్నం తినే అవకాశం కూడా లేకుండా ఉన్నాడు. 7 మేళ్ళు కట్టాడు, అద్దె వసూలు చేసుకుందుకు బాధపడుతున్నాడు తప్ప వాడు ఉండేది మాత్రం 2 అడుగుల నేల మీదే. పడుకుంటే 6 అడుగులు, నుంచుంటే 2 అడుగులు. ఈ విషయం ఎవరికి తెలియడం లేదండి. మేడలు మాత్రం బాగా కడుతున్నారు, అద్దె వాళ్ళు ఇవ్వలేదంటున్నారు. అద్దెకు ఉంటే ఒకలా మాట్లాడుతున్నారు, తాము యజమానులు అయితే ఒకలా మాట్లాడుతున్నారు. ఇన్ని రకాల స్వపర భేదాలు ఉన్నాయి. వీళ్ళు కూడా ముక్తి పొందాలి అంటే, వీళ్ళకు కూడా బుద్ధి జ్ఞానాలు కలగాలి అంటే ఏం చెయ్యాలో స్వామి చెప్పవయ్యా అంటే ఆయన చెప్పాట, అందరూ శ్రద్ధగా వినండి నాయన, నేను చెబుతున్నాను. ఇటువంటి వాళ్ళు కూడా ముక్తి పొందడానికి ఒక అవకాశం ఇస్తున్న భగవంతుడు ఎప్పుడూ తల్లి లాంటి వాడండి. బిడ్డ ఎంత చెడిపోయినా తల్లి నా బిడ్డ బాగుపడాలని మొక్కుకుంటుందే తప్ప నా బిడ్డను అరెస్టు చేయండి అని పోలీసు వారికి ఫోను చేయదు ఏ తల్లి కూడా. ఎంత దుర్మార్గుడైన కొడుకైనా సరే వాడు బాగుపడితే బాగుంటుంది. వీలైతే పోలీసులు ఎవరైనా ఇంటికి వస్తే దాచేస్తుంది, కనపడకుండా మా వాళ్ళు ఏదైనా ఉంటుంది. తల్లి ప్రేమ అటువంటిది. భగవంతుడు కూడా మన మీద ఉండే ప్రేమ అటువంటిది. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించి ఏదో ఒక వ్రతాన్ని, ఏదో ఒక కథని మనకు ఉపదేశించి ఇలా చేసుకోండి అబ్బాయి సుఖంగా ఉంటుంది అంటాడు ఖచ్చితంగా. అందుకని అబ్బాయి దాని గురించి నువ్వు బాధపడవలసిన పని లేదు, కలియుగంలో మానవులందరూ ఇలా ఉన్నారని చెబుతున్నావు కదా, అందుకని ఒక్క వ్రతం చేయమని కలియుగం మానవుల కోసం నేను ప్రత్యేకంగా ఆవిర్భవిస్తూ ఉన్నాను. ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఒక కొండ మీద తెలుగు వాళ్ళందరం ఎంత అదృష్టవంతులమో చూడండి. నారదుడు వెళ్ళి వైకుంఠంలో భగవంతుడికి మొత్తుకుంటే ఆయన మన కోసం ప్రత్యేకంగా అన్నవరం క్షేత్రంలో కొండ మీద ఆవిర్భవించారు. ప్రత్యేకించి కలియుగం దేవుణ్ణి కలవు సత్య వివృద్ధవం అన్నారు ప్రత్యేకంగా. అటు తిరుపతిలో వెంకటనాయక అనే రూపంలోనూ స్వామి ఆవిర్భవించాడు, ఇటు అన్నవరంలో సత్యదేవుడు అనేటువంటి రూపంలోనూ ఆవిర్భవించాడు. ఏం పర్వాలేదు, ఎటువంటి వారైనా పర్వాలేదు, నా కొండ మీదకి అందరికీ ప్రవేశం ఉంది. తన తప్పు తాను తెలుసుకుంటే చాలు, అంతకంటే నాకేం అక్కర్లేదు. ఇంకేం తప్పులు చేయకుండా ఉంటే చాలు. చేసిన తప్పుల గురించి నేను ఎప్పుడూ ప్రశ్నించను. స్వామి చేశాం, ఏదో పొరపాటైంది, వదిలేసేయి అంటే ఒక్క వ్రతం నా పేరు మీద చేసి, నా పేరు మీద ఎవరికైనా దానం ఇచ్చి, నా నామస్మరణ చేస్తూ సుఖంగా ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళినట్లయితే ఇదివరకు చేసినటువంటి దోషాలన్నీ నేను క్షమిస్తాను. అటువంటి వ్రతం ఒక్కటి ఉంది, దాన్ని సత్యనారాయణ వ్రతం అంటారు. సత్యనారాయణస్యేదం వ్రతం సమ్యగ్విధానతః కృత్వా సద్యసుఖం లబ్ధ్వా లబ్ధ్వా పరం మోక్షమవాప్నుయాత్. సత్యనారాయణస్య ఇదం వ్రతం సమ్యగ్ విధానతః. సత్యనారాయణ స్వామి పేరు మీద ఉన్నటువంటి ఈ వ్రతాన్ని సమ్యగ్ విధానతః అంటే శాస్త్రోక్తంగా ఇందాక పురోహితులు ఏ రకంగా అయితే చెప్పారో ఆ రకంగా మనం ప్రతిదానికి ప్రత్యామ్నాయం అని దానికి దీనికి ఇది పెట్టేయకూడదు. ఇలా సామూహిక వ్రతాలు చేయించినప్పుడు అందరూ అక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తే, అందరూ అక్కడ దీపారాధన చేసేస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అఖండ దీపారాధన ఇక్కడ చేశారు. ఇక్కడ చెబుతారు. అలాగే వ్రతం ప్రతి అధ్యాయానికి కొబ్బరికాయ కొట్టక్కల్లా, చివరిలో ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలు. అందుకని ఏర్పాట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలా చేస్తారు. కానీ మనం విడిగా చేస్తే అంతా శాస్త్రీయంగా, అంతా పద్ధతిగా చేయవలసిందే. ఇది ప్రత్యామ్నాయం అనేటువంటి విధానాలు పనికిరవ, సాధ్యమైనంత వరకు చేయకూడదు. మనం పూజలు చేస్తే ఏం చేస్తామయ్యా, సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదానం సమర్పయామి. సింహాసనం మన ఇంట్లో మనకు సోఫాలు ఉంటాయి, ఆవిడకో సోఫా, ఈయనకో సోఫా, ఎవరన్నా వస్తే ఓ సోఫా, అందుకని ఇన్ని ఉంటాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక 2 అక్షంతలు, కేజీ అక్షంతలు లోకో, బియ్యమే కదా, పసుపు ఖర్చు ఏముంది, అక్షంతలు తీసేయడం, ఆయన ఎత్తి మీద వేసేయడం. సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదానం సమర్పయామి. వస్త్రయుగ్మం ప్రత్యామ్నాయ, అది కూడా ప్రత్యామ్నాయం. దూదు ముక్క నిజంగా సత్యనారాయణ స్వామి కట్టుకోవాలని అనిపిస్తే ఈ దూదు ముక్క దేనికి సరిపోతుంది కనుక. కానీ మనం ఏం చేస్తాం, వస్త్రయుగ్మం ఎక్కడ ఇస్తాం, మన వల్ల అవుతుందా అని ఓ దూదు ముక్క ఎక్కడ పెట్టేస్తాం. భగవంతుడు బాగా లోకు అయిపోయాడు మనకి. ఆ ప్రత్యామ్నాయాల పనికిరవ శాస్త్ర విధానంలో చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏదైనా ప్రత్యామ్నాయం అంటే ఊరుకుంటావా, నీకు ఎవడైనా బాకీ ఉండి 10,000 ఇవ్వాలి, 10,000 ప్రత్యామ్నాయ తమలు బాగా సమర్పయామి అంటే ఊరుకుంటావా, 10,000 ఇవ్వాల్సిందే అంట. దేవుడు మాత్రం ఎలా ఊరుకుంటాడండి. అందుకే సత్యనారాయణస్యేదం వ్రతం సమ్యగ్విధానతః. శాస్త్రంలో ఎలా చెప్పారో, గ్రంథంలో ఎలా చెప్పారో, స్కాంద పురాణం రేవాఖండంలో ఉంది సత్యనారాయణ వ్రతకల్పం అనేటువంటి విషయం. అందులో ఎలా చెప్పారో అలాగే చేయమన్నారు. అలాగే అంటే అర్థం
యథాశక్తి. మళ్ళీ వైదిక సంప్రదాయంలో ఒకటి ఉంది, డబ్బు లేనివాడు పేదవాడైనవాడు అప్పు చేసి పూజలు చేయకూడదు, ఉన్నంతలోనే చేయాలి. 10 రూపాయల్లోనూ సత్యనారాయణ వ్రతం చేయొచ్చు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేయొచ్చు, 10 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు. నీ ఓపికను పెట్టి పెట్టమన్నారు తప్ప అనవసరంగా పెట్టమని చెప్పలేదు, ఆర్భాటాలు చేయమని చెప్పాల. అలాగే శక్తి ఉన్నవాడు కూడా దరిద్ర నారాయణుడి కింద భావించేసి ఎందుకులే అనవసరంగా 10,000 రూపాయలు పని లేక 10 రూపాయలు పెడితే పోయింది కదా అంటే మర్నాటికి వాడు ఆస్తి 10 రూపాయలకు వచ్చేస్తుంది, అనుమానం వెళ్ళ. నీకు ఉండి కూడా లోపం చేశావు కాబట్టి ఖచ్చితంగా ఆస్తి తరిగిపోవలసింది. అంటే ఉన్నవాడు ఉన్నట్టు చేయాలి, లేనివాడు లేనట్టు చేయాలి. వైదిక ధర్మం యొక్క ఉత్కృష్టత గమనించండి. ఎవరిని మనం బాధ పెట్టాం. యథాశక్తి యథాశక్తి అనే మాట పురోహితులు తరచు మాట్లాడుతూ ఉంటారు. యథాశక్తి కరిష్యే యథాశక్తి కరిష్యే. సమ్యక్ విధానత అంటే అర్థం అది. ప్రత్యేకించి శ్రీమన్నారాయణమూర్తి చెబుతున్నాడు, సమ్యక్ యథా సమ్యక్ విధానత కృత్వా సద్య సుఖం భుంక్త్వా. అలాంటి వ్రతం చేసినట్టయితే వెంటనే సుఖం కలుగుతుంది. అనేక రకాల వ్రతాలు ఉపవాసాలు ఉన్నాయండి, కార్తీక మాస వ్రతం సహా ఉన్నాయి. కొన్ని ఏళ్లు చేస్తే కానీ కలగవు. ఏకాదశి వ్రతం ఉంది, నెలకి 2 ఏకాదశులు చొప్పున 11 సంవత్సరాలు చేయాలి. వైకుంఠపాడి ఆట రహస్యం అదే. 11 11 121 లెక్క. అప్పుడు పరమపద సోపాన పటం, అప్పుడు శ్రీ మహావిష్ణువును చేరుకోవడం. దానికి అర్థం చేయించడం కోసం ముందు ఆట రూపంలో మొదలు పెట్టారు అక్కడ, తర్వాత అసలైన రూపం అర్థమవుతుంది కదా అని. ఏకాదశి వ్రతం చేస్తే 11 ఏళ్ళు చేయాలి వరుసగా. ఇలా కొన్ని కార్తీక మాస వ్రతాలు, ఇవన్నీ కొన్ని కృష్ణ వ్రతం, చాంద్రాయణాది వ్రతాలు ఉన్నాయి, కష్టమైన విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాకుండా సత్యదేవుని యొక్క వ్రతం చాలా సులభమైనటువంటి వ్రతం. నువ్వు జీవితంలో ఎప్పుడైనా చేయొచ్చు. వర్జం దుర్ముహూర్తం లేకుండా ఉంటే చాలు. ఫలానా తిథి నాడు చేయాలి, ఫలానా మాసం నాడు చేయాలని కూడా ఏం లేదు. అశౌచం, జాతాశౌచం, మృతాశౌచం రెండూ లేకుండా వజ్రం దుర్ముహూర్తాలు లేని ఏ రోజునైనా పర్వాలేదు, కూర్చొని చేయొచ్చు. ఎంత శక్తి ఉంటే అంతలోనే చేయొచ్చు. అందుకని సులభంగా మోక్షం పొందేటువంటి ఉపాయంగా దీన్ని చెప్పారు. ప్రత్యేకంగా చేస్తే ప్రయోజనం ఏమిటయా? దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయప్రదం. ఎటువంటి దుఃఖాలు శోకాలు మన మనస్సులో ఉన్నా ఈ 1108 జంటలకు సంబంధించి, వారి పిల్లలకి సంబంధించి, అటుపక్క ఇటుపక్క ఉండేటువంటి బంధువర్గానికి సంబంధించి ఎటువంటి బాధలు మనస్సులో ఉన్నా ఈ వ్రతం ముగిసిన వెంటనే స్వామి మిమ్మల్ని అనుగ్రహించి ఆ బాధ నుంచి విముక్తులను చేస్తాడు. అలా ఎవరెవరిని విముక్తులను చేశాడో మనం కథలో చెప్పుకుంటాం ఖచ్చితంగా. అందుకని ప్రత్యేకించి ఏదైనా ఒక బాధ మనస్సును పీడిస్తూ ఉంటే ఆ బాధ స్వామికి చెప్పండి. పక్కింటి వాళ్ళకి, పత్రికల వాళ్ళకి చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు, ప్రచారం అవుతుంది తప్ప. స్వామికి చెప్పుకుంటే వెంటనే ఆ కష్టం తీరుతుంది, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆయనకైతే వివరంగా కూడా చెప్పక్కర్లేదు. స్వామి నా బాధ ఏమిటో నీకు తెలుసునయ్యా అని ఒక మాట అంటే చాలు, సమస్తము తెలుసున ఆయనకి. అది నివృత్తి అయ్యేలా చేస్తాడు. దుఃఖ శోకాది శమనం. అలాగే దుఃఖ శోకాది శమనం, సర్వసంపత్ప్రదాయకం, ధనధాన్య వివర్ధనం, ధనం లేని వారికి ధనం, అలాగే ధాన్యం లేక తిండి లేక బాధపడేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్య సంపద కలిగేలాగా చేస్తాడు స్వామి. సౌభాగ్య సంతతికరం, ముఖ్యమైన మాట. ఇవాళ మనం అందరం పడుతున్న ఇబ్బందులు, పిల్లల్ని కన్నాం, అనేక రకాల ఇంగ్లీష్ మీడియంలో చదివించాం, టెక్నో స్కూల్లో చేర్పించాం, ఏడాదికి 80,000 ఫీజు కట్టాం. వాడు పెద్దవాడు అయిన తర్వాత 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చాక మన మాట వినకుండా వాడు ఇష్టం వచ్చిన పెళ్ళేదో వాడు చేసుకున్నాడు, ఏడుస్తూ కూర్చున్నాం అక్కడి నుంచి. అయ్యో ఎలా జరిగిపోయిందే, ఎంత ప్రేమించామే, ఎంత చేశామే, ఒక దెబ్బ కొట్టేశాడు, జీవితం అంతా అయిపోయిందిరా అని బాధపడుతూనే ఉన్నాం మనం. అందుకని ఈ బాధలన్నీ తీరాలి అంటే సౌభాగ్య సంతతికరం, సౌభాగ్యప్రదమైనటువంటి సంతతి కావాలన్నా కూడా ఈ వ్రతమే ముఖ్యమైనది. అందుకని స్వామి పిల్లలకి సంబంధించి ఏమైనా కష్టాలున్నా, వారేమైనా తప్పు మార్గంలో పెడుతున్నారే, కులం ప్రతిష్ట పోతుంది, కుటుంబం ప్రతిష్ట పోతుంది అనేటువంటి బాధ ఏదైనా మనస్సులో ఉన్నా సరే అది కూడా మీరు ఇక్కడ తలుచుకున్న, స్వామి నేను ఈ బాధలో ఉన్నాను, దీన్ని పోగొట్టు చాలు అనగలిగితే అదే చేస్తాడు. లేదా మొత్తం జీవితం చూసుకోవయ్యా అంటే హాయిగా చూసుకుంటాడు. అటువంటిది వ్రతం అన్నారు. చేయడానికి అక్కడ విత్తశాఠ్యం నకారయేత్, పూజ చేసే విధానాన్ని గురించి కూడా ప్రథమాధ్యాయంలో ఒక మాట చెబుతూ ఉన్నారు. రాజతం వాధవా తామ్రం అరకూటేన నిర్మితం ద్రవ్యాభావే మార్తికం వా విత్తశాఠ్యం నకారయేత్. అక్కడ కలశ స్థాపన చేస్తాం మనం ఖచ్చితంగా వ్రతంలో. అది బంగారపుది చేయమన్నారు, వెండిది చేయమన్నారు, అవకాశం లేకపోతే రాగిది చేయమన్నారు, కనీసం ఇత్తడిది చేయమన్నారు. అయ్యా నేను పేదవాడిని అంటే మార్తికం వా, మృత్ అంటే మట్టి, అందుకని మట్టితోనైనా కుండ చేసినా పర్వాలేదు, పడితే అక్కడ పెట్టమన్నారు. అంతేగాని విత్తశాఠ్యం నకారయేత్. ఇందాక మనం చెప్పుకున్న మాట, డబ్బు ఉండి కూడా
నువ్వు మట్టి పిడత పెట్టావనుకో మర్నాటికి నీ ఇంట్లో బంగారం ఉండదు, మట్టి పిడతలే ఉంటాయి. ఇంకా ఎందుకంటే నువ్వు దానికే యోగ్యుడివి. ఉండి కూడా చేసావు కదా అనవసరంగా. సత్యనారాయణ స్వామి చాలా పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉంటాడు. తేడా ఏంలా, ఆయనకి శాంతం ఎంత ఉందో కోపం కూడా అంత ఉంది. మనం కథలో చూస్తాం. తేడా వస్తే తాట చేయడమే, అందులో సందేహమే లేదు. ఇంకా ఇంత ఉండి కూడా ఇలా ఎందుకు చేశారబ్బాయి అంటాడు వెంటనే. విత్తశాఠ్యం నకారయేత్ అని చెప్పి ఎప్పుడు డబ్బుకి లోపం చేయొద్దు అని చెప్పారు స్పష్టంగా. అలా ఉన్నంతలోనే వ్రతం చేయండి అన్నారు. ఎటువంటి బాధ ఉన్నా కూడా తీరిపోతుంది అన్నారు. అలాంటిది సత్యనారాయణ వ్రతం. అలా చేసినట్లయితే ప్రత్యేకించి ప్రయోజనం ఏమిటయా? ఏవం కృతే మనుష్యాణం భవేత్ వాంఛితార్థ సిద్ధిర్భవేత్ ధ్రువం వాంఛాసిద్ధిర్భవేత్ ధ్రువం. ఏవం కృతే మనుష్యాణం వాంఛాసిద్ధిర్భవేత్ ధ్రువం విశేషతః కలియుగే లఘూపాయేన భూతలే. విశేషతః కలియుగే, కలియుగం కోసమే పుట్టినటువంటి